అంత అమాయకులు ఏం కాదు. అమాయకులు ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలే. ఇప్పటికీ అమాయకంగానే ఉన్నారు నిజంగా, కొందరు, అందరు కాదు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. ఎన్నికల్లో రామన్నను ఓడించేందుకు హరీష్ రావు 60 లక్షలట, 60 లక్షలు ఖర్చు చేసినరట. నిజామాబాద్లో నన్ను ఓడించారు. కాళేశ్వరం నిర్మాణం బాధ్యతలు ఆయనకి అప్పగించారు. ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్. నాకు రాజకీయంగా ఉరి వేసినట్లయింది. ఆ త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. ఏ పార్టీలో చేరను, ప్రజల కోసం పనిచేస్తా. మీరేమో ప్రజల కోసం చేయండి, మేమేమో బతకనికే పనిచేయాలి. అంతే కదా. కల్వకుంట్ల కుటుంబం ప్రజల కోసమే పనిచేయాలి. రేవంత్ రెడ్డి కుటుంబం లేకపోతే రేవంత్ రెడ్డి ప్రజల కోసమే పనిచేయాలి. తర్వాత ఈ బీజేపీ వాళ్ళు ప్రజల కోసమే పనిచేయాలి. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళ బతకనికే పని చేసుకోవాలి అంతే. ఇంకా మేము మీకోసం పని చేయకూడదు, అధికారం కోసం. బీసీ ఎస్టీ ప్రజలు వాళ్ళు బతకనికి పని చేసుకోవాలి అంతే కదా. గట్లుంది కథ. రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి హరీష్ రావు కుట్రలు ప్రారంభించారట. సంతోష్ అటవీ భూములను అమ్ముకునే కుట్ర చేశారు. కేసీఆర్ చుట్టూ ఈ రెండు దయాలు క్షుద్ర రాజకీయాల్లో పాల్పడుతున్నాయి. మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షులు మీరందరూ దొంగలే అండి. కవిత గారితో సహా అందరు దొంగలే. ఎవరు తక్కువ అంటే మీరేం తక్కువ తిన్నారా? మీరేం తిన్నారు కవిత గారు? మీరు రాజకీయాలకు రానప్పటికీ రాకముందు మీరు కిరాయి ఇంట్లో ఉండుంటారట. ఇప్పుడు మీకు బిల్డింగ్లు ఎక్కడ, మీ కథలు ఎక్కడ, మీ కార్లు ఎక్కడ, మీ కామ్దాన్ ఎక్కడ, మీ ఖజాన్ ఎక్కడ? మీరు ఇంట్లో కూర్చొని బతుకుతారు అంతే. మేమేమో పొద్దుగాల లేచి పని చేసుకోవాలి. మీకేమో ఎక్కడి నుంచి వస్తాం మాకు తెలియదా? పైసలు మీ బినామీలు, మీ కథలు, మీ భూములు, మీ ప్రాజెక్టులల్లో అవినీతిలు లేవా అండి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొద్దుగాల పోయి పని చేస్తే పైసలు వస్తలేవు మా లాంటి వాళ్ళకు, మా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు పొద్దుగాల పోయి పని చేస్తే పైసలు వస్తాయి. మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఫామ్ హౌజులు, ఎకరాలు, బిల్డింగులు, కార్లు, మీకు సెక్యూరిటీలు, ప్రైవేట్ సెక్యూరిటీలు. ఎవడు గమనిస్తలేడండి? తెలియదా ఇది? మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నది. ఏమన్నా ఎవడు నమ్మేటట్లేదు పో. మీరు కొట్టుకుంటే మాకు వచ్చేది ఏమని చెప్పు? మా కడుపు నిండేది ఉందా? మా ఖజాన్ నిండేది ఉందా? ఎవరికి వచ్చేది ఉంది?